ఈడేంట్రా ఫస్ట్ చికెన్ వండిసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే మా మెస్ వాళ్ళు ఇచ్చిన చికెన్ అండి. వాటర్ చికెన్ అంటారు, అదేనండి చికెన్ కర్రీ. అలా ఉంటుంది వాటర్ వాటర్ లాగా. అయితే మనకైతే పడదు, అందుకనే మా రూమ్ పార్ట్నర్ అయితే ఉల్లిపాయలు అవన్నీ కోసేసారు. ఇంకా నేనైతే స్టవ్ అది తీసి ఇంకా దీన్నైతే చికెన్ ఫ్రై చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా నూనె కూడా అయిపోయింది, మంత్ ఎండింగ్ కూడా వచ్చింది. ఇంకా ఈ చికెన్ కర్రీని చికెన్ ఫ్రైలా తయారు చేసుకోవడానికి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని దాంట్లో ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత ఈ వాటర్ చికెన్, అదే ఆ చికెన్ కర్రీ మసాలా ఇచ్చాడు కదా, అదైతే దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇదైతే కొంచెం థిక్ గ్రేవీలా వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో అయితే మసాలాలు ఎక్కువ పడవండి, ఎందుకంటే మనం కొంచెం కారం తింటాం కాబట్టి కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చిల్లీ పౌడర్, ఉప్పు, అలాగే ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఆ లాస్ట్లో గరం మసాలా వేసుకొని కొంచెం బాగా వేస్తే కొంచెం మంచి ఎరోమా వస్తుందండి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేస్తే ఇలాగ కొంచెం చూసారు కదండి, కొంచెం బాగా మంచి కలర్ వచ్చింది. ఆ తర్వాత దీని మీద కొంచెం పచ్చిమిర్చి అలాగే గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇలాగ మన వాటర్ చికెన్, అదే మన చికెన్ కర్రీని అయితే దీంట్లో వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకొని తిన్నామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా రూమ్ పార్ట్నర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోయాడు. నేనైతే దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఒక రోటీ కలుపుకొని తింటే సూపర్ అంటే చాలా సూపర్గా వచ్చిందండి. ఇంకా నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.